అప్పట్లో చాలా ఫేమస్ అయిన ఆంధ్ర క్లబ్, ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ క్లబ్, అంత ఫేమస్ అది. దాని పక్కనే దేవి శ్రీదేవి అని ప్రివ్యూ థియేటర్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం అవతలకి వెళ్తే రిపబ్లిక్ గార్డెన్స్ అని ఒక ఒక కాంపౌండ్, ఇటు పక్కంతా ఫ్లాట్స్ ఉంటాయి, పైన కింద 2 లెవెల్ అనమాట. కింద కొన్ని ఫ్యామిలీస్, పైన కొన్ని ఫ్యామిలీస్. ఆ ఎండ్కి వెళ్తే ఒక అవుట్ హౌస్ లాంటిది ఉంటుంది, కలిసి ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది అనమాట. అక్కడ కింద ఒక ఫ్యామిలీ ఉన్నారు, పైన రూమ్లో నేను దిగాను. రామకృష్ణ నేను చెప్పిన పాలడుగు రామకృష్ణ, శ్రీమన్నారాయణ గారు అని ఇంకొక ఆయన ఉన్నారు. ఒకప్పుడు ఆయన కొంచెం సీనియర్ కో డైరెక్టరు, ఇప్పుడు వేరే ఎక్కడో వర్క్ చేస్తూ రామకృష్ణ ఆయన కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి మీరు. కింద ఎవరున్నారంటే ఈ రోజున ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన చంద్రబోస్ గారి మిసెస్, అప్పుడు సుచిత్ర, సుచి అని మాట్లాడతాము, ఇంత పిల్ల. వాళ్ళ నాన్నగారు చాంద్ గారు అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ చంద్రశేఖర్ అని, వాళ్ళ బ్రదరు శంకరు, ఇంకా ఎవరో జమున అని గౌరీ అని వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అక్కడ మేము పైన ఉన్నాము, కిందేమో వాళ్ళు ఉండేవాళ్ళు ఫ్యామిలీ. ఆ రిపబ్లిక్ గార్డెన్స్లో ఉంటూ నేను స్వామి గారి ఇంటికి నందన వెళ్ళటం కానీ, ఇంకా వాయిని వెళ్ళాలంటే పాండే బజార్ దాకా నడిచి 12B డైరెక్ట్గా పాండే బజార్లో ఎక్కితే టెర్మినస్ ఏంటి వడపల్లి బస్ టెర్మినస్ ఎండు అట్లా దిగుద్ది. అక్కడ జస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాల మధ్యలో విజయవాహినికి వెళ్ళిపోవచ్చు. ఇటు స్వామి గారి ఇంటికి వెళ్ళాలంటే కూడా, నందన వెళ్ళాలంటే కూడా ఓ 15-20 నిమిషాలు అలాగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. అప్పుడు నేను సరే, నేను మీకు చెప్పాను ఇంతకుముందే, పాండే బజార్లో లైఫ్, అక్కడ భోజనాలాగా 1 రూపీ మీలు, గీతా కేఫ్, సండేస్ ఏమో డీలక్స్ హోటల్కి వెళ్ళి ఇడియాపం పాయ ఏవో తమాషాలన్నీ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక చోటకి మారాము. ఎక్కడి నుంచి? ఈ ప్లేస్ నుంచి. ఇంతకు ముందే ఈ ప్లేస్ నుంచి మారకముందే నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, ఒక వేరే సర్కిల్లోంచి. అతని పేరు భాస్కర్, భీమవరం భాస్కర్ అంటాం. చిరంజీవికి మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో క్లాస్మేట్ కూడా. అదేంటి మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్? ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో అప్పుడు ఒక ట్రైనింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ వాళ్ళు చెప్పేవాడు అనమాట. దేవదాస్ కనకాల గారు, ఆయన మిస్సెస్, వాళ్ళందరూ అక్కడ స్టాఫ్. అక్కడ యాక్టింగ్ కోసం అందరు చేరేవాళ్ళు. అక్కడ నా ఫ్రెండు ఈ భాస్కరు, అతని ద్వారా అక్కడ వెళ్ళి కూర్చునేవాడిని. అక్కడ చిరంజీవి పరిచయం అన్నాడు. చిరంజీవి కాదు, వరప్రసాద్. ఇంకా కొంచెం వెనక ముందు మాట్లాడితే వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే, అదే ఇన్స్టిట్యూట్లో రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు కొంచెం సీనియర్స్, ఇంకా తమిళ వాళ్ళు అంతా ఉన్నారు.